ప్రారంభ చిత్రం దిగులుగా మరియు క్షీణించిన స్థాపనలో ప్రారంభమవుతుంది. అక్కడ ఒక రకమైన వైద్య సహాయకుడు స్త్రీకి సింథటిక్ వీర్యాన్ని అందిస్తున్నాడు. ఓ ప్రభువు, ఇదైదో మళ్ళీ వైద్యాము. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక గార్డు అక్కడైతే చేరుకునై అక్కడ ఉంచాడు. సంకెళ్లలో ఉన్న స్త్రీ మరియు మర్యాద లేకుండా ఆమెను దూరంగా తీసుకువెళుతుంది. మార్గమధ్యంలో ఆమె ఛాతీకి అనుసంధానించబడిన ట్యూబ్లతో నిర్బంధంలో ఉన్న ఇతర స్త్రీలను గమనిస్తుంది. దైన తరువాత స్థాపన ఆడవారై నుండి పాలు తయిస్తున్నట్లు అనిపిస్తుంది. దైన తర్వాత ఇవరై దౌత్యంతో వెల్లడి చేయబడింది. లైసా ఒక పంజరం లోపల బంధించబడింది. ఆమె చేతలు కంచెకు కట్టబడి ఉంటాయి. ఆమె ఒక అందోళం కూడా కదలగలదని నిర్ధారిస్తుంది. గదిలో అనేక మంది ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది దుర్వినియోగం కారణంగా వారి మానసిక స్థైర్యత్వాన్ని కోల్పోయారు. రోజు విడిచి రోజు సహిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు, వారు కాపలాదారులచే కాలానుగుణంగా జాబ్ చేయబడతారు లేదా దాడి చేయబడతారు. వారు ఇక్కడికి ఎలా వచ్చారో లేదా ఈ ప్రదేశం ఎక్కడ ఉందో ఎవరూ అర్థం చేసుకోలేరు. వారు అర్థం చేసుకున్న ఏకైక విషయం ఏమిటంటే ఇక్కడ నుండి తప్పించుకోండి. కానీ ఇదే అంత తేలికైన పని కాదు. ఒక రాత్రి ఒక ఆడది అకస్మాత్తుగా ప్రసవ వేదనకు గురైంది మరియు ఆమె ఊపిరితిత్తుల శిఖరాన్ని చూసి కేకలు వేయడం ప్రారంభించింది. లైసా ఇతర సైడ్ నుండి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ అదే పని చేయదు. త్వరలో నర్సుతో పాటు గార్డులు వచ్చి ఆమెను సైడ్ నుండి బయటకు తీసుకువెళ్లారు. వారు ఆమెను బిడ్డను ప్రసవించమని బలవంతం చేస్తారు. ఆమె వేదనతో కూడిన నొప్పిని కలిగించారు. చాలా పోరాటం తర్వాత ఒక మగబిడ్డను వేలికి తీశారు. కానీ ఆడవారు అతనిని చూడకముందే అతను డబ్బాలో తోసివేయబడి చంపబడ్డాడు. ఓహ్ మై గాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇందులో ఏమీ లేదు. ఈ బందీలు అమ్మాయిలను మాత్రమే ఉంచుకుంటారు ఎందుకంటే వారి ప్రాథమిక లక్ష్యం వారి నుండి పాలు తీయడం. అబ్బాయి పౌడైతే అతను తక్షణమే వారు వెళ్ళిపోయిన తర్వాత పారవేశారు. కానీ ఊహించినట్లుగానే ఆమె ప్రతిస్పందించడానికి చాలా బలహీనంగా ఉంది. ఆగ్రహానికి గురైంది. అతను ఆమెను బలవంతంగా పట్టుకుని మరొక గదికి తీసుకెళ్ళాయి. బహుశా ఆమెను చంపడానికై. లైసా ఇదంతా గమనించి భయపడిపోతుంది. ఆమె దైన నుండి ఎప్పటికీ బయటపడదని ఆమె భయపడుతుంది. సజీవంగా ఉండండి. అయితే రోజు గడిచే కొద్దీ ఆమె తన భయాన్ని కోల్పోతుంది మరియు తప్పించుకునే ప్రణాళికను రూపొందించడం ప్రారంభించింది. ఒకరోజు ఆమె సంకోచం ఉన్నట్లు భావించి ఒక గార్డును తన వైపుకు రప్పించింది మరియు అతను తలుపు తెరిచిన వెంటనే ఆమె ఆశ్చర్యకరమైన కేక్ని అందజేస్తుంది. అతని తలపైకి అతనిని పడగొట్టడం. లిసా బుక్స్ ఆర్మస్ యొక్క చక్ నోరిస్ ఇతర ఆడవారు దాడితో ఉప్పొంగిపోయారు మరియు వారు లిసా కోసం జపం చేయడం ప్రారంభిస్తారు. కాబట్టి ఆమె కళ్ళలో ప్రతీకారంతో ఆమె గార్డు కత్తిని తీసుకొని అతనిని మోగించింది. లైసా తన కైలను తీసుకొని స్త్రీలందరినీ వైడిపించడానికి ముందుకు సాగుతుంది. కానీ సరిగ్గా అప్పుడే ఎవరో వస్తున్నట్లు ఆమె విన్నది మరియు తలుపు వెనుక దాగి ఉంది. ఇదే ఆటంకానికి కారణాన్ని పరిశోధించడానికి కనిపించిన మరొక గార్డ్. అతను నేలపై తన సహచరుడి నిర్జీవ రూపాన్ని కనుగొన్నప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. అకస్మాత్తుగా లిసా అతనిని వెనుక నుండి మెటాలిక్ చైన్తో మెరుపుదాడి చేసి చివరికి అతనిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. లిసా బ్రెస్ట్ ఫార్మస్ యొక్క బ్రూస్ విల్లిస్. ఆమె కీలను స్త్రీలలో ఒకరికి పంపుతుంది మరియు చివరకు ఆ స్థలాన్ని వదిలివేస్తుంది. వెలుపల లిసా ఇరువైపులా అనేక తలుపులతో కూడిన పొడవైన హాలును ఎదుర్కొంటుంది. ఆమె వాటిలో ప్రతి ఒక్కటి చూసేటప్పుడు ఆమె కొన్ని హృదయాలను కదిలించే సన్నివేశాలను చూస్తుంది. ఒక తలుపు ద్వారా ఆమె ఒక గార్డ్ ఒక స్త్రీని నిర్దాక్షిణ్యంగా హత్య చేయడాన్ని గమనిస్తుంది. మరొక దాని ద్వారా ఆమె వందలాది మంది స్పృహలో లేని మహిళలను కౌచీలకు కట్టివేస్తోంది. వాటి ఛాతీకి ట్యూబ్లు జత చేయబడి వాటి నుండి పాలు తీయబడుతున్నాయి. భయంతో లిసా వెంటనే గదిని విడిచిపెట్టి తదుపరి గదిలోకి ప్రవేశించింది.
అక్కడ ఆమెకు భయంతో కనిపించే అమ్మాయిని కనుగొంటుంది. ఆమె బాధితులలో ఒకరైకై సౌకర్యంగా జన్మించినట్లు అనిపిస్తుంది. లిసా అమ్మాయిని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కాపాడుతుందని హామీ ఇచ్చింది. కానీ అప్పుడే ఒక గార్డ్ వచ్చి ఆమెను దూరంగా కొట్టాడు. కింది సన్నివేశంలో లిసా ఆశ్చర్యకరంగా మేల్కొన్నప్పుడు గార్డ్ అతని స్వంత రక్తంలో పడి ఉండడాన్ని ఆమె గమనించింది. ఆమె ఇంతకు ముందు విముక్తి పొందిన మహిళ కత్తిని పట్టుకుని అతన్ని చంపింది. ఇద్దరు స్త్రీలు మళ్లీ సమూహంగా మరియు తప్పించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించడం ప్రారంభిస్తారు. ఇది వారి మరణానికి దారితీసే అత్యంత సవాలుగా ఉండే పని అని వారు అర్థం చేసుకున్నారు. కానీ సౌకర్యం లోపల భయంకరమైన పరిస్థితులను చూసి వారు ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రెస్ట్ ఫామ్ కంటే ఏదైనా మంచిది. అప్పుడే అంతకు ముందు నుండి వచ్చిన నర్సు తన రోగులను తనిఖీ చేయడానికి గదిలోకి ప్రవేశిస్తుంది. ఆమె వెనుకకు తిరిగినప్పుడు ఇద్దరు స్త్రీలు ఆమెను పట్టుకుని బలవంతంగా ఆమె నాలుకను కత్తిరించారు. అప్పుడు వారు ఆమెను ఒక బోను లోపల నిర్బంధించారు. ఆమె తప్పించుకోలేరని లేదా కేకలు వేయలేదని నిర్ధారిస్తారు. చివరి సన్నివేశంలో మేము సౌకర్యం యొక్క వాస్తవ ప్రయోజనాన్ని కనుగొంటాము. లాక్టిక్ విటే అనే బ్యూటీ క్రీమ్ ఉత్పత్తి చేయడానికి వారు మహిళల నుండి పాలను సేకరించినట్లు తేలింది. ఈ ఉత్పత్తి ఒకరి చర్మాన్ని కేవలం గంటల వ్యవధిలో పునరుజ్జీవింపజేస్తుందని వాగ్దానం చేస్తుంది. వారి పోటీదారులు సాధించలేనిది. మెక్డొనాల్డ్స్ మెక్ఫ్లరీ మళ్లీ అదే విధంగా చూసినట్లయితే మెక్ఫ్లరీలను ఎలా అదృష్టవంతం చేస్తుందో కూడా నేను విన్నాను. ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. అరెరే, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఆవులు వధించబడుతున్నాయి. కానీ వాటితో ప్రవర్తించే విధానం అమానవీయం. వారు బలవంతంగా ఒక శిబిరానికి తీసుకురాబడ్డారు. అవి కృత్రిమంగా గర్భధారణ చేస్తారు. వారికి చాలా తక్కువ ఆహారం ఇవ్వబడుతుంది మరియు నిరంతరం కొట్టడం మరియు దుర్వినియోగం చేయడం వారి మగ దూడలు వెంటనే విస్మరించబడతాయి. చివరగా వారు ఇకపై పాలు ఉత్పత్తి చేయలేనప్పుడు వారు ఉరితీయబడతారు. ఈ మందవారు ఆడ మనుష్యులను చికిత్సగా ఉపయోగించుకునే క్రూరమైన పద్ధతినే చిత్రీకరిస్తుంది. రెండవ చైత్రం ప్రారంభంలో ఒక ఉదాహరణ. బైన్ మరియు రాచెల్ అనే జంటను మనకు పరిచయం చేసింది. కలిసి డిన్నర్ సిద్ధం చేస్తున్నారు. వివిధ సంభాషణలంశాలలో నిమగ్నమై ఉన్నారు. అకస్మాత్తుగా తలుపు నుండి ఒక నాక్ ప్రతిధ్వనిస్తుంది. ఈ రాత్రి సమయంలో సందర్శకులెవరూ ఎదురుచూడకపోవడంతో ఆ జంట ఆశ్చర్యపోయారు. బెన్ రాచెల్ను వంట కొనసాగించమని అభ్యర్థించాడు మరియు కిటికీ వైపు వెళ్ళాడు. వ్యక్తిని చూడగానే అతని వైఖరి మొత్తం మారిపోతుంది మరియు కొన్ని క్షణాల నుండి ఉత్సాహం అతని ముఖం నుండి అదృశ్యమవుతుంది. వెలుపల ఒక వ్యక్తి తన ముఖంపై భయంకరమైన వ్యక్తీకరణతో గిఫ్ట్ బాక్స్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు. బెన్ మనిషిని సీన్గా గుర్తించి సీన్ ఊహించని సందర్శన గురించి రాచెల్కు తెలియజేశాడు. అది ఆమెను ఆశ్చర్యపరిచింది. అతనిని కలవడం తనకు ఇష్టం లేదని ఆమె వ్యక్తం చేసింది. కాబట్టి బెన్ ఆహ్వానించబడని అతిథిని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. హే పాలు, నాక్ గెట్ లాస్ట్. సీన్ అతనిని ఇబ్బందికరంగా పలకరించాడు మరియు అతని సందర్శన హౌస్కి అననుకూలంగా ఉందా అని ఆరా తీస్తాడు. ఇది నిస్సందేహంగా ఒక చెడ్డ సమయము. కానీ అతను మర్యాదపూర్వకంగా ఉండటానికి అతన్ని లోపలికి ఆహ్వానిస్తాడు. సీన్ ఇంట్లోకి అడుగు పెట్టాడు మరియు అశాంతిగా చుట్టూ చూస్తాడు. ప్రత్యేక సందర్భం లేనప్పుడు బహుమతి పెట్టెను అందించడానికి ఒక మార్గం గౌరవించే ఆలోచిస్తాడు. అతను రాచెల్ చుట్టూ ఉన్నారా అని అడిగాడు మరియు బెన్ లేదు అని సమాధానమిచ్చినప్పుడు అతను ఉపశమనం యొక్క నిట్టూర్పు విడిచాడు. వారు సంభాషించేటప్పుడు వారికి కొంతకాలం క్రితం భిన్న అభిప్రాయాలు ఉన్నాయని మరియు వారు స్నేహపూర్వక నిబంధనలపై లేరని మేము కనుగొన్నాము. ఆ సంఘటన నుండి వారు మాట్లాడలేదు. అందుకే సైన్ ఆకస్మికంగా కనిపించడం ఆ జంటను ఆశ్చర్యపరిచింది. ఇంటి ఇంటీరియర్ గురించి కొన్ని క్షణాల ఇబ్బందికరమైన సంభాషణ తర్వాత సిన్ వారి చివరి ఎన్కౌంటర్ సమయంలో తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు.
అతను చివరగా తన చేతుల్లో ఉన్న పెట్టెను సంబోధిస్తాడు మరియు అది తన వైపు నుండి ఒక బహుమతి అని పేర్కొన్నాడు. బెన్ బాత్స్ను అంగీకరించాడు. బహుమతి యొక్క ఉద్దేశ్యం గురించి ఇప్పటికీ అనిశ్చితంగా ఉన్నాడు. వారికి చర్చించడానికి వేరే ఏమీ లేదు. కాబట్టి అతను సందర్శకుడికి ఏదైనా తాగాలనుకుంటున్నారా అని మర్యాదపూర్వకంగా అడుగుతాడు. సీన్ క్షీణించిన తర్వాత వారు పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. తగి అంత ఇబ్బందిని కలిగి ఉన్న బెన్ అతను బాగానే ఉన్నాడా అని అడిగాడు. అతను బాగానే ఉన్నాడని చెప్పాడు. అయితే అతని సమక్షంలో బహుమతులను తెరవమని బెన్ని అభ్యర్థిస్తాడు. ఓ డోంట్ రూమ్ బెన్, దీన్ని చేయవద్దు. పాల్ చాలా ప్రశ్నలు అడగకుండా బెన్ దాన్ని విప్పడానికి కూర్చున్నాడు. అతను మొదట లేఖను చదవడానికి ప్రయత్నిస్తాడు. కానీ బహుమతిని పరిశీలించిన తర్వాత మాత్రమే లేఖ అర్థవంతం అవుతుందని సీన్ నొక్కి చెప్పాడు. కాబట్టి బెన్ పేలవంగా చుట్టబడిన కాగితాన్ని చింపి అతనిని ఆశ్చర్యపరిచే విధంగా పెట్టెను తెరిచాడు. అతను బాక్స్ ఖాళీగా ఉన్నందున లోపల ఏమై కనుగొనలేదు. కానీ లోపల చూడటానికై చాలా చీకటిగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుందనే తికమకతో బెన్ బాక్స్ను చుట్టూ తిప్పాడు. కానీ లైటింగ్తో సంబంధం లేకుండా అతను దానిలో ఏముందో చూడలేడు. అతను పెట్టె గురించి సీన్ని అడిగాడు. కానీ దానికి బదులుగా ఎటువంటి స్పందన రాకపోవడంతో రహస్య మనిషి ఇంటి నుండి తొందరపడి పారైపోతాడు. అతను బయలుదేరిన తరువాత రాచెల్ ప్రవేశించి ఏమి జరిగిందనే దాని గురించి ఆరా తీస్తుంది. అయితే బెన్ మిస్టరీ బాక్స్ను అర్థం చేసుకోవడానికై ప్రయత్నించడంలో నైమన్నమై ఉన్నాడు. అతను ఫ్లాష్ లైట్ని తీసి పెట్టెలోకి ప్రకాశిస్తాడు. అయినప్పటికీ కంటెంట్లు కనిపించవు. దీనిని అనుసరించి బెన్ ఒక పెన్సిల్ని వెలికి తీసి దానిని పెట్టెలో పడవేస్తాడు. అయినప్పటికీ అది అస్సలు శబ్దం చేయదు. పెట్టె ఎక్కడికో వెళ్లే టన్నెల్ లాగా ఉంది. తర్వాత ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంట దాని వైపు చూస్తుంది. బెన్ తన చేతిని లోపల పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది సురక్షితంగా కనిపించనందున రాచెల్ అతనిని ఆపింది. అప్పుడే బెన్ బాక్స్తో వచ్చిన కార్డుని గుర్తు చేసుకున్నాడు. అతను దానిని తెరిచి సీన్ ద్వారా అతనిని ఉద్దేశించిన లేఖను చదివాడు. లేఖలో సీన్ తమ మధ్య జరిగిన ప్రతిదానికి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు మరియు ఆ పెట్టెను వేరొకరికి పంపాలని నొక్కి చెప్పాడు. అతను చూడనప్పుడు అది కదులుతున్నందున ఏది ఏమైనా పెట్టె నుండి తన కళ్ళను ఎప్పటికీ తీయవద్దని అతను బెన్ను వేడుకున్నాడు. ఒక పెట్టె ఎలా కదులుతుందనే విషయంపై దంపతులు అయోమయంలో పడ్డారు. కానీ అప్పుడే అంతకు ముందు నుండి పెన్సిల్ బెన్ పాదాలకు దొర్లిందాయి. అతను బాక్స్ వైపు తిరిగి చూస్తే అతని అత్యంత భయానకంగా ఒక వ్యక్తి దాని లోపల నుండి చూస్తున్నాడు. ఘోష్ దంపతులు భయపడ్డారు. వారు ఒకరినొకరు చూసుకుంటారు మరియు వ్యక్తితో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను మౌనంగా ఉంటాడు. అతను తన ముఖం మీద చెమట ప్రవహించడంతో వాటిని చూస్తున్నాడు. బెన్ త్వరగా సీన్ని డయల్ చేస్తాడు. కానీ అది నేరుగా వాయిస్ మెయిల్కి వెళుతుంది. ఇంతలో అపరిచితుడు బెన్ నుండి తన దృష్టిని మొత్తం సమయం వరకు తీసివేయలేదని రాచెల్ గ్రహించాడు. ఆ వ్యక్తికి ఏమి కావాలో ఆమె ప్రశ్నిస్తుంది. కానీ ఆమె భయపడినంత మాత్రాన ఆమె భర్త బిత్తరపోయాడు. బెన్ సీన్ని మళ్ళీ పిలుస్తాడు. కానీ అతను దాని వద్ద ఉన్నప్పుడు రాచెల్ అదే ప్రశ్న అడగడం అతను విన్నాడు. ఇది చివరకు అతనికి తగిలినప్పుడు బాక్స్ అతనికి విషయాలు వినిపించేలా చేస్తుంది. కొన్ని సెకన్ల క్రితం అతను చెప్పినదంతా అతని తలలో ప్రతిధ్వనిస్తోంది. అపరిచితుడు ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చనే భయంతో బెన్ అతని కీళ్లను పట్టుకుంటాడు. రాచెల్తో దూరంగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ అతను ఆమెకు కాల్ చేసినప్పుడు ఆమె కదలదు. లేఖ ప్రకారం వారు ఎల్లప్పుడూ పెట్టెపై నిఘా ఉంచాలని ఆమె పేర్కొంది. కాబట్టి దానిని గమనించకుండా వదిలేయడం ప్రమాదకరం. వారు దూరంగా చూసినప్పుడు ఏమి జరుగుతుందో చూడడానికి వారు కొన్ని సెకన్ల పాటు ఒకరినొకరు తిప్పుకుంటారు. వారు వైనకై తైరైదై చూసేటప్పుడు అపరచేతడు బాక్స్పై తన చేతలో కలైదై ఉన్నాడు.
అతను బయటకు రావడానికై ప్రయత్నిస్తున్నాడని సౌ చేస్తుంది. కాబట్టి సీస్ ప్లేస్కి వెళ్లే సమయంలో బెన్ రాచెల్ను బాక్స్తో ఉండమని అడుగుతాడు. మీరు దీన్ని చేస్తారు. అతను ఆమెను ఒక కుర్చీపై కూర్చోబెట్టి రక్షణ కోసం ఆమెకు కత్తిని అందజేస్తాడు. పని భయపెట్టే పని అయినప్పటికీ రాచెల్ ధైర్యంగా తన స్థానాన్ని ఆక్రమించింది మరియు బెన్ తిరిగి వచ్చే వరకు వేచి ఉంది. తరువాతి సీన్లో బెన్ చివరకు ఫోన్ ద్వారా సీన్ని తెలుసుకుని బాక్స్ విషయాలు కమ్యూనికేట్ చేస్తోందని మరియు దాని నుండి ఒక వ్యక్తి ఉద్భవిస్తున్నాడని వివరించాడు. సీన్ షాక్ అయ్యాడు, ఎందుకంటే పెట్టె మాట్లాడగలదని అతనికి తెలియదు మరియు అతను దానిని బెన్కి ఇచ్చాడు ఎందుకంటే అతను రాచెల్ చుట్టూ లేడని భావించాడు. ఎందుకంటే బెన్ వెళ్ళైపోయాడని తెలుసుకున్న తరువాత అతను రాచెల్ను ఒంటరిగా బాక్స్తో కనుగొన్నప్పుడు భయాందోళనలకు గురవుతాడు. ఆ పెట్టె కదులుతున్నప్పటి నుండి అది ఎవరికి బహుమతిగా ఇవ్వబడిందో అతని భార్య ప్రమాదంలో ఉందని తెలుసుకున్న బెన్ వేగంగా తన కారును వెనక్కి తైపై ఇంటికి వెళ్ళాడు. అతను తైరైగై రావద్దనై కౌరైన సైన్ యొక్క నిరసనలను విస్మరించాడు. కానీ బెన్ అతన్ని పట్టించుకోడు. అతను ఇంటికి వచ్చిన తర్వాత అతను గది చీకటితో కప్పబడి మరియు లైట్ స్విచ్ విరిగిపోయినట్లు గుర్తించాడు. అతను గదిని సర్వే చేయడానికి ఒక ఫ్లాష్ లైట్ని ఉపయోగించాడు మరియు బాక్స్ లేదని మరియు రాచెల్ ఎక్కడా కనిపించడం లేదని తెలుసుకుని బేస్మెంట్ డోర్ తెరిచి ఆమె కోసం పైలేచాడు. ఆమె బెడ్రూమ్ నుండి ప్రతిస్పందిస్తుంది. ఆమె మాట్లాడటం మానేసినప్పుడు పూర్తిగా కలత చెందదు. బెన్ జాగ్రత్తగా క్రిందికి వెళ్లి బెడ్రూమ్లోకి వెళ్తాడు. కానీ అతని ఆశ్చర్యానికి గది ఖాళీగా ఉంది. అప్పుడు అతను బాత్రూమ్ నుండి ఆటంకం వైన జాగ్రత్తగా పరిశోధించాడు. అతను బాక్స్ నుండి మనిషిని గుర్తించాడు. ఇప్పుడు బెన్ కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాడు, కానీ శబ్దం ద్వారా ఆశ్చర్యపోయాడు. చొరబాటుదారుడు క్షణంలో అదృశ్యమయ్యాడు మరియు అతను ఒంటరిగా మిగిలిపోతాడు. బెన్ హడావిడిగా మేడ మీదకు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని వైపు దిగుతున్న బొమ్మల ఛాయలను గమనిస్తాడు. అతను బాక్స్ నుండి వచ్చిన అపరిచితుడైలా వాటిని చూస్తూ వారి కదలికను ఆపివేస్తాడు. హాల్వే ఎదురుగా అపరిచితుడు ఉన్నాడు. అతను బెన్ వైపు ముందుకు వెళ్తాడు. అతను రెండు దిశలలో ఒకేసారి చూడలేడు. వారు చివరికి అతనిని చేరుకుంటారు మరియు స్క్రీన్ నల్లగా మారుతుంది. నేర్చుకున్న పాఠం సీన్ అనే అపరిచితుల నుండి బాక్స్లను ఎప్పుడూ అంగీకరించకూడదు. మూడవ చిత్రం ప్రశాంతమైన నేపథ్యంలో ప్రారంభమవుతుంది. అక్కడ సగం తినే ఆహారం మరియు చిందిన పానీయాలు సమీపంలో చెల్లాచెదురుగా ఉంటాయి. అక్కడ నుంచి ఎవరో అకస్మాత్తుగా అపహరించినట్లు తెలుస్తోంది. సమీపంలో ఒక చెరువు కూడా ఉంది. ఇది స్థానికులకు ఇష్టమైన ఈత ప్రదేశంగా మారుతుంది. కొంత సమయం తర్వాత ఒక అందమైన బొద్దుగా ఉన్న అమ్మాయి ఆమె కళ్ళలో ఉత్సాహంతో నిండిపోయింది. ఆమె మండుతున్న వేడిలో ఈత కొట్టడానికి ఆసక్తిగా ఉంది. కానీ ఆమె స్వరూపం గురించి స్వీయ అవగాహనతో ఆ ప్రాంతాన్ని సర్వే చేయడానికి మరియు ఎవరైనా సమీపంలో ఉన్నారా అని తనిఖీ చేయడానికి ఆమెను ప్రేరేపిస్తుంది. అమ్మాయి అక్కడ ఒంటరిగా ఉందని నిర్ణయించుకున్న తరువాత ఆమె తన ఈత దుస్తులను మార్చుకుని చెరువు వైపు ముందుకు సాగుతుంది. అయితే ఆమె డైవ్ చేయబోతున్న సమయంలో ఒక మధ్య వయస్కుడు నీటి నుండి బయటకు వచ్చాడు. ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నారు. ఏమి చేయాలో అనిశ్చితంగా ఉన్నారు. ఆ సమయంలో ముగ్గురు రౌడీలు సమీపంలోని వంతెనపై కనిపించి మన కథానాయికను పిగ్గి అని మారుపేరుతో తిట్టడం ప్రారంభించారు. వారు కనికరం లేకుండా ఆమె రూపాన్ని మరియు శరీర నిర్మాణాన్ని ఎగతాళి చేస్తారు. ఆమెను నీటిలోకి దూకి దాక్కోవలసి వస్తుంది. అయినప్పటికీ అక్కడ కూడా రౌడీలు తమ వేధింపులను కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా చూస్తున్న వ్యక్తి ఇదంతా జరగడాన్ని గమనిస్తాడు, కానీ అతను నిష్క్రియంగా ఉండి చెరువు నుండి నిష్క్రమించాడు. ఆశ్చర్యకరంగా చెరువులో పూర్తిగా గొలుసులతో బంధించబడిన నిర్జీవమైన శరీరాన్ని మేము కనుగొన్నాము. దీనికి పురుషుడు జవాబుదారీగా ఉంటాడని స్పష్టంగా తెలుస్తుంది. కొంత సమయం తర్వాత అమ్మాయి నైటిలో నుండి బయటపడినప్పుడు ఆమె సురక్షితంగా ఉందని భావించారు.
కానీ బయదైరింపలో అకస్మాత్తుగా ఆమెపై స్వైషంతో దాడి చేయడం ప్రారంభించారు. నికరెక్ట్. వారు ఆమె ఫోటోలను కూడా తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తారు. దాడి చాలా దుర్మార్గంగా రుజువైంది. ఆ అమ్మాయి తన ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభిస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఆమె ఈదుకుంటూ దూరంగా చెరువుకు అవతలి వైపుకు వచ్చినప్పుడు రౌడీలు కూడా తమ క్రూరత్వాన్ని విజయవంతంగా సాధించారని నమ్మి బయలుదేరడానికై సైతంగా ఉన్నారు. మిషన్. కానీ దురదృష్టవశాత్తు మా కథానాయకుడి కోసం వారు ఆమె బట్టలు మరియు మొబైల్ ఫోన్ను తమతో తీసుకెళ్లారు. తరువాతి సన్నివేశంలో ఆ అమ్మాయి ఆవేశంగా నీటి నుండి బయటకు వచ్చి సహాయం కోసం పిలవడానికి ప్రయత్నిస్తుంది. కానీ చుట్టూ ఎవరూ లేరు. కాబట్టి ఆమె తన స్విమ్ సూట్లో నీళ్లలో నానబెట్టే ఇంటికై వెళ్ళవలసి వస్తుంది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి ఆమె తన బూట్లు కనుగొనలేదు. ఆమె కష్టమైన ప్రయాణాన్ని మరింత సవాలుగా చేస్తుంది. అయినప్పటికీ ఇంటికి చేరుకోవాలని నిశ్చయించుకుని ఆ అమ్మాయి మండుతున్న ఎండలో పరుగెత్తడం ప్రారంభించింది. ఆమె హైవేకి చేరుకున్నప్పుడు అహంకారి అబ్బాయిల సమూహం ఆమెను అనుసరిస్తుంది మరియు అదే పేరుతో పిగ్గి అని సంబోధిస్తుంది. వారిలో కొందరు ఆమెను పట్టుకుని ఆమెను చాలా అసౌకర్యంగా భావిస్తారు. పరిస్థితి అదుపు తప్పినప్పుడు ఆ అమ్మాయి పక్కదారి పట్టి అడవుల్లోకి దూసుకుపోతుంది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి మరియు ఆమె గుండె భయంతో కొట్టుకుంటుంది. ఆమె స్వరూపం కారణంగా ఆమె భరించే నిరంతర బెదిరింపుతో విసిగిపోయింది. ఆమె అడవుల్లోకి లోతుగా వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా స్విమ్మింగ్ పూల్ నుండి వ్యక్తి కనిపిస్తాడు. అతను ప్లాస్టిక్తో చుట్టబడిన బహుశా మరొక శరీరాన్ని తనతో తీసుకువెళుతున్నాడు. అమ్మాయి భయపడి పారిపోవటం ప్రారంభించింది. కానీ ఆ వ్యక్తి తన కారులో ఎక్కి ఆమెను అనుసరిస్తాడు. వెంటనే అతను ఆమె పక్కనే ఆగి కిటికీలోంచి భయంకరంగా చూస్తున్నాడు. అప్పుడు వెనుక సీటు నుండి అకస్మాత్తుగా రక్తంతో కూడిన చేయి బయటపడింది. ఇది ఇంతకు ముందు ఆమెను వేధిస్తున్న వేధింపులలో ఒకరిది తప్ప మరెవరికీ చెందినది కాదు. రౌడీ తీవ్రంగా కొట్టబడినట్లు కనిపిస్తుంది మరియు ఆమె సహాయం కోసం కేకలు వేస్తుంది. ఈసారి ఆమె ఆ అమ్మాయిని తన అసలు పేరు సారా అని కూడా పిలుస్తుంది. అయినప్పటికీ సారా అవిశ్వాసంతో నిలబడినందున ప్రతిస్పందించడానికి చాలా ఆశ్చర్యపోయింది. ఆ వ్యక్తి కిటికీలో నుండి ఆమె వస్తువులను పడవేస్తాడు. దానిని రౌడీలు ఇంతకు ముందు తీశారు. అతను ఇప్పటికే మిగిలిన ఇద్దరితో వ్యవహరించాడని ఇది వెల్లడిస్తుంది. సారా ఆ వ్యక్తి చేసిన సహాయానికి భయపడి కృతజ్ఞతలు చెప్పడంతో సినిమా ముగుస్తుంది మరియు అతను కూడా ఆమె వైపు ఊదిపోతాడు. బుల్లి విషయానికొస్తే ఆమె సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. కానీ సారా నిరాకరించింది. ఇప్పుడు బిగి ఎవరు? అవునా నవ్వు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కు మద్దతు ఇవ్వడానికి నోటిఫికేషన్లను ఆన్ చేసి లైక్ చేయండి. చూసినందుకు కృతజ్ఞతలు.